ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు నవంబరు 16. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 9వ వచనం. ఈ మా ప్రయత్నములన్నీ యేసుక్రీస్తు ప్రభువు మానవ జాతికి క్రొత్త సంతోషము, క్రొత్త సమాధానము, క్రొత్త వెలుగు కలిగించునట్టి ఉప్పుగా చేయుటకై పాపులను రక్షించుటకు ఏ విధముగా వారిని వెతుకుచున్నాడో మీకు తెలియజేయవలెననియే. మానవునికి సంతోషమునిచ్చుటకే ఆయన ఈ లోకమునకు వచ్చెను. ఏ యుగమునందైనను మానవులు ఎక్కువగా ఆశించినది సంతోషముగా నుండవలెననున్నదియే. అయితే సంతోషము సంపాదించుట ఎట్లో వారు ఎరుగరు. దేవుడు ఎవరో, ఎక్కడ ఉన్నాడో, ఆయనను కనుగొనుట ఏ విధముగానో, ఆయనతో మాట్లాడుట ఎట్లో, ఇవి ఏమీ వారికి తెలియవు. నేను మారు మనసు పొందక పూర్వము నాకు ఈ ఆకలి దప్పులుండుట నాకు జ్ఞాపకము. సిక్కు మతము దేవుడు చాలా చాలా దూరమున ఉన్నాడని బోధించును. ఆయనను చేరుట ఎట్లని ఆశ్చర్యపడుచుంటిని. నా భావమేమనగా, ఎక్కడో కొందరికి మాత్రమే సంవత్సరముల కొలది ఆయనను వారు వెతకగా తుదకు దూరమున వారికి కనబడునని అనుకునేవాడును. అయినను నా బాల్య దినములలో ఇట్లు ప్రార్థించుచుంటిని, ఓ దేవా, నీవు ఎవరువు, ఎక్కడ ఉన్నావు, నీవు నాకు దొరుకుట ఎట్లు? ఈ మాటలతోనే అనేక సార్లు ప్రార్థన చేసి తిని, ప్రార్థన చేసిన కొలది అంతకంతకు ఆయనకు దూరమగుచుంటినని గ్రహించి తిని. అన్ని యుగములలో కూడా నా వలనే అనేకులు శాంతి కోరుచు ఆయన ఉన్న రీతిగా ఆయనను తెలుసుకొనవలెనని వెతికిన వారు కలరు. చిట్ట చివరికి విసిగిపోయి తమ ప్రయత్నములను మానివేసిరి. ఎప్పుడైతే పరలోక ఆనందము పొందితిమో దానిని ఇతరులతో పంచుకొననిదే మన మట్టుకు మనము ఉండలేము. పొరుగు వారితోనూ, పరాయి వారితోనూ, బంధువులతోనూ, కలిసిన వారెల్లరితోనూ, శత్రువులతో సహా దానిని పంచుకొనవలెనని మనము ఆశించేదము. ఈ సంతోషము నీకు దొరికినదా? నీ ద్వారా ఎంతమంది ఈ సంతోషమును కనుగొనిరి? అందుకే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని ప్రభువు చెప్పుచున్నాడు. నీవు ఎక్కడ ఉండినను సంతోషమును వెదజల్లుదువు. దీన మనస్సు, విరిగిన హృదయముల ద్వారా మనము స్వచ్ఛమైన ఉప్పుగా ఎట్లు కాగలమో చూచితిమి. మన బంధుమిత్రాదులు మనలను ద్వేషించుటకు, తృణీకరించుటకు ప్రారంభించినప్పుడు ప్రభువు మనలను ఆదరించును. దైవ ఓర్పును పొందుటకు అన్ని విధములైన దుఃఖములలో బడి వెళ్ళవలసి ఉన్నది. ఇతరులను మనము ఆదరించుటకు మనము పొందినట్టి తర్ఫీదు ఇదియే. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.